శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే కాంగ్రెస్ బీజేపీల అక్రమ కలయికలు ఏ విధంగా ఉన్నాయనంటే, మరి ఇక్కడ పందేరం నడుస్తున్నది, భూముల మీద కబ్జాల యత్నాలు ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో, ఇటు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఏదైతే అలయన్స్ గా మారి ఇద్దరు కూడా మరి భూములను బొక్కేస్తా ఉన్న పరిస్థితి. మరి తనఖా భూముల మీద అనకొండలు అని చెప్పి మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏదైతే తనఖా భూములను ఆ రైతుల దగ్గర నుంచి, అంటే బ్యాంకులకు ఆల్రెడీ కుదవబెట్టుకున్న భూములను బ్యాంకుల దగ్గర నుంచి అతి తక్కువ ధరకు కొని ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసేలా భూసేకరణ చేపట్టి అధిక ధరలు ఇచ్చే విధంగా మరి ఈ రెండు పార్టీల నాయకులు పావులు కలుపుతున్న అంశాన్ని ఈ రోజు నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే మీ పరిపాలన మా పరిపాలన మీద చర్చకు సిద్ధమా అని చెప్పి ఏదైతే సవాల్ విసిరిండో, దానికి మేము ఎక్కడైనా ఎప్పుడైనా ఏ అంశం మీదనైనా మేము చర్చకు సిద్ధమే మరి అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ కూడా ప్రతి సవాలు విసిరిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ 3 సంవత్సరాల సమయం ముగిసిపోతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి 6 గ్యారంటీలు కానీ 420 హామీల్లో మరి ఏ హామీని నిలబెట్టుకోలేకపోయినా రేవంత్ రెడ్డి అధికారుల మీద అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడట. మరి ఇప్పుడు 3 సంవత్సరాల కాలం ముగిసింది, ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు ప్రభుత్వం. ఆదాయ మార్గాలు కరువైపోయినాయి, ఆదాయ మార్గాలను అన్వేషించండి, ఆదాయాన్ని పెంచండి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మరి సహకరించండి అని చెప్పి ఏదైతే మరి ఉద్యోగుల మీద నెపం నెట్టే ప్రయత్నం ఏదైతే చేసిందో ఉద్యోగులందరూ కూడా ఆగ్రహంగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు గురుకుల టెండర్లలో 2,000 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి మరొకసారి మరి ప్రస్తావించడం, మరి ఇక్కడ చర్చకు వస్తాం నిరూపించండి అని చెప్పి మరి ఏదైతే ఆ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మేము ముగ్గురం మంత్రులం వస్తామని ఏదైతే చెప్పిండో ఆ రండి తేల్చుకుందాం అని చెప్పి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా మరి 2 సంవత్సరాల ముందే హాట్ గా నడుస్తా ఉన్నాయి తెలంగాణలోని రాజకీయాలు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి బీఆర్ఎస్ జనంలోకి దూసుకుపోతా ఉండగా మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేయలేక చతికిల పడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పగలపొదిగా వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో తనఖా భూముల్లో అనకొండలు, చనాకా కొరాట కాలువలకు నీటి విడుదలప్పుడే బంధానికి బీజమైందట. ఏరియల్ వ్యూలో సీఎం కు భూములు చూపించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ నెలన్నరకే ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి పరిశీలించిన ముఖ్య నేత కోటరి. 3,000 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు, మరో 3,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు. వీటిలో సుమారు 1,200 ఎకరాలు ఎమ్మెల్యే బంధువులు బినామీలేనట. గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లతో అగ్వకు బ్యాంకు తాకట్టు భూములు, కొద్ది రోజుల కిందటే డెక్కన్ సిమెంట్స్ ను రంగంలోకి దింపిన పెద్దలు 100 ఎకరాలకు పైగా ఎమ్మెల్యే బంధువుల నుంచి కంపెనీ పేరు మీదకి భూసేకరణ పేరుతో పెద్దల జేబుల్లోకి 100 కోట్ల సొమ్ము పరిహారం. పార్కు అభివృద్ధి TGIIC నుంచి 1,000 కోట్ల మళ్లింపునకు ప్లాను. ఈ వేలంలో భూముల్ని దక్కించుకున్న బెంగళూరు కంపెనీ పరేషాన్. మ్యూటేషన్ చేయాలని తిరుగుతున్నా పట్టించుకోకుండా నోటిఫికేషన్లు, న్యాయ వివాదాలు తలెత్తితే ప్రజాధనం వృధానే అంటున్న స్థానికులు అని చెప్పి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరి సీఎం పర్యటన ఏదైతే జరిగిందో ఆ సీఎం పర్యటన అప్పుడే మరి ఇక్కడ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఈ తనఖా భూములను అగ్వసగ్గకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిండు. మరి ఏదైతే ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన బంధువులు కొనుగోలు చేసిందని చెప్పి ఆ తర్వాత మరి ఇక్కడ ఏదైతే కాలువ పనులకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తోటి ఆయన ఏరియల్ వ్యూ చేయించి ఆ భూములన్నిటి కూడా చూపించిందట. ఆయన నెలన్నరకే వేం నరేందర్ రెడ్డి ఆయన ఆత్మను పంపించి మరి ఇక్కడ సీఎం పర్యటన అనంతరం నెలన్నర తర్వాత ఫిబ్రవరి 26న ఇండస్ట్రియల్ పార్క్ భూముల ఏరియల్ సర్వే కోసం ఆదిలాబాద్ వచ్చిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు తోటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని అప్పటి ఫైల్ ఫోటో వేసింది. మరి వీళ్ళు రాగానే మరి అవన్నీ కూడా చూపించిందట. చూపిస్తే వెంటనే రెవెన్యూ మరి 2,000 ఎకరాలకు ఆల్రెడీ భూసేకరణకు నోటిఫికేషన్ వేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి 6,000 ఎకరాలకు ఒకటేసారి వేయండి అని చెప్పిండట. మరో 1,200 ఎకరాలకు కూడా మరి భూసేకరణ నోటిఫికేషన్ వేసిందట. రికార్డులో లేని లొసుగుల ఆధారంగా తనది కాని భూమిని మింగేస్తే, అక్రమంగా చెరబట్టిన ఎకరాలను అడ్డదారిలో సర్కార్కే అమ్మేస్తే తప్పు అని తెలిసిన, రేపు కోర్టులో కొట్టివేత తప్పదని తెలిసిన, ప్రాజెక్టును ప్రజాధనాన్ని ఫలంగా పెడితే పరిహారాన్ని పలహారంగా పంచిపెడితే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ కథ. ఆదిలాబాద్ కు సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ కథ. ఇప్పటికే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద కేంద్ర ప్రభుత్వం అమ్ముకున్న విషాదం నుంచి ఇంకా తేరుకొని ఆదిలాబాద్ జిల్లాను మరో పారిశ్రామిక వాడ పేరుతోటి వంచే పరిణామం ఇది. వెలుగును ఆశ చూపించి నీడమింగే
నీడని మింగి నయవంచనిది కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి అల్లుతున్న జాల మీదట. ఇది ప్రభుత్వ పెద్దల భూ కుంభకోణాల్లో మరో కోణం. కాంగ్రెస్ బీజేపీ చీకటి బంధానికి నిలువెత్తు నిదర్శనం. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భూములపై బీజేపీ నేత తన తడాకా చూపించారు. రైతుల నుంచి అగ్వ గొనేసి కుటుంబ సభ్యులు బంధువుల పేరిట మార్చుకున్నాడట. ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి అలా ఉప్పు నిప్పులా ఉండేటువంటి కాంగ్రెస్ బీజేపీలు మరి ఏదైతే చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయి. ఎందుకు అని అంటే క్విడ్ ప్రోకో జరుగుతా ఉన్నట వీళ్ళిద్దరి మధ్యలో. క్విడ్ ప్రోకో ఏంది? నన్ను నువ్వు విమర్శించకు, నీకేం పనులు కావాలో చేసుకో. ఏదైతే టాప్ టు బాటం బీజేపీ నాయకులు అందరూ అదే పరిస్థితి ఉన్నది. ఇలా రఘునందన్ రావును చూసినాం. 140 ఎకరాలు సుమారు అసైన్ భూములను పట్టా భూములుగా మార్చుకొని ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. బండి సంజయ్ని చూసినాం. ఆయన ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాడు. దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆయన కొడుకు మరి ఆ కేసులో అనేక రకాల సాయం చేసిండు. చివరిలో ఏదైతే ప్రతిపక్షాల దాడిని తట్టుకోలేక మరి పోలీసులకు సరెండర్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కిషన్ రెడ్డిని చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ నువ్వు తిట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టుగా వాళ్ళిద్దరు వ్యవహారం నడుస్తా ఉన్నది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అడపాదడపా మాట్లాడితే వాళ్ళని ఎక్కడికక్కడ బీజేపీ వాళ్ళు పైనుంచి తొక్కి పెడతా ఉన్నారు. మరి ఇక్కడ జరుగుతా ఉన్న విషయం ఏంటి అని అంటే నీకేం కావాలనో పని చేసుకో, నా ప్రభుత్వం మీద మాత్రం నువ్వు ఎదురుదాడి చేయకన్నట్టుగా ఉన్నది ఇలా కాంగ్రెస్ పరిస్థితి. అదేవిధంగా బీజేపీ కూడా మా పనులు చక్కబడితే చాలన్న చందంగా ఉన్నది. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి ఇక్కడ పెద్ద ఎత్తున భూ పందేరం నడవబోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మీ చెత్త పాలనపై చర్చకు రెడీ అట. ప్రెస్ క్లబ్ లోనైనా అసెంబ్లీలోనైనా డిబేట్ కు మేము సిద్ధం. రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు ప్లేస్ డేట్ టైం నీ ఇష్టం. మీ పాలనా వైఫల్యాలను గణాంకాలతో బట్టబయలు చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. సీఎం కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. చేసేదే చెత్త పాలన, ఇంకా దానికి మీడియా చిట్చాట్ల. దొరికిన దొంగ రేవంత్ దొంగను దొంగ లెక్కనే చూస్తారు. బూతులు తిట్టేందుకే ఎకరానికి సభ అంటూ కేటీఆర్ ఆగ్రహం అట. రేవంత్ రెడ్డి నువ్వు చేసేదే చిత్తపాలన, ఇంకా దానిపై చర్చకు పెడతామంటున్నావు. నీ సవాల్ను స్వీకరిస్తున్నా. మా పార్టీ తరఫున చర్చకు నేను రెడీ. రైతుల సమస్యలపైన లేక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన దేనికైనా సిద్ధం. రైతు డిక్లరేషన్ సభ పెట్టిన వరంగల్లోనైనా, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ లోనైనా, ప్రెస్ క్లబ్ లోనైనా, అసెంబ్లీలోనైనా డిబేట్ కు దేనికైనా సిద్ధం. ప్లేస్ మీరు చెప్పమన్నా సరే, లేదంటే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ ఆయన సవాల్ చేస్తా ఉన్న పరిస్థితి. నీ పరిపాలనే చెత్త పరిపాలన, దాని మీద ఇంకా మీడియా చిట్చాట్లు చేస్తూ ఇంకా సవాళ్ళు విసురుతున్నావా, నువ్వు ఏం చేసినావు అని చెప్పి ఇంకా మరి దాని మీద కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి నిన్న ఎదురుదాడి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఎన్ని రోజులు తప్పించుకుంటాం? 3 ఏళ్లు కావస్తున్నది. ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పథకాలకే నిధులు సమకూర్చలేని పరిస్థితి, ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇకపై ఆదాయ సమీకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేకంగా చేజింగ్ సెల్ అధికారులతో రేవంత్ వ్యాఖ్యలపై దుమారమట. ఎన్ని రోజులు తప్పించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి యథా రాజ తదా ప్రజ అన్నట్టుగా ఉంటది. ఇలా రేవంత్ రెడ్డి వచ్చే ఆదాయాన్ని మరి దాన్ని ఖర్చు చేసే విధానాన్ని నిర్ణయించాల్సింది ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అధికారి, ముఖ్యమంత్రి, మంత్రుల నిర్ణయాల మేరకు అధికారులు వాటిని సర్దుబాటు చేస్తూ ఉంటారు. మరి ఆదాయం పెరగాలన్నా కూడా మీరు ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఇవాళ ఆదాయం పెరిగే శాఖ ఏదైతే ఉన్నదో రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా మరి ఏదైతే రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్ ను పూర్తిగా ధ్వంసం చేసి ఇలా రాష్ట్రానికి ఆదాయం రావడం లేదని అధికారుల మీద పడి ఏడిస్తే ఏం లాభం? అధికారులు మరి మీరు తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేసి పెడతారు తప్ప అధికారులు సెపరేట్ గా ఆదాయం ఎక్కడ తీసుకొస్తారు? నిజంగానే నీకు మరి ఇక్కడ అధికారులు చెప్పే సూచనలు, సలహాలు కనుక విని ఉన్నట్టయితే ఇవాళ కేసీఆర్ అవలంబించిన విధానాలను యథావిధంగా కొనసాగించి ఉన్నట్లయితే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఆ రోజే మరమ్మతు చేసి ఉంటే 2-3 నెలల్లోనే మరమ్మతు అయిపోయి ఉండేది. ఇవాళ ఆ కాళేశ్వర జలాలన్నీ కూడా గోదావరి నిండుగా ఉన్నట్టయితే అనేక రకాలైన సంపదను సృష్టించేది. ఇవాళ మత్స్య సంపద పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. ఇవాళ నీటి వనరులు లేకుండా అయిపోయినాయి. ఇవాళ వ్యవసాయానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. జల విద్యుత్ కూడా మరి ప్రారంభం, థర్మల్ విద్యుత్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి ఇవాళ విద్యుత్ వినియోగం పెరిగే మరి ప్రమాదం ఉన్నది. దానికి తోడు 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే ప్రయత్నం ఏమో రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఒకవైపు సంక్షేమ పథకాలను మరి వాటికి ఆ గొడ్డలి పెట్టులాగా వ్యవహరిస్తూ ఇంకా మరి ఈయన అధికారుల మీద పడేయడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు కూడా తిరగబడతా ఉన్న పరిస్థితి చూడవచ్చు. తెలంగాణ జర్నలిస్టుపై ఏపీ పోలీసుల దౌర్జన్యం. అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్టు.
వారి అపహరణకు మన పోలీసుల సహకారం 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్టు జర్నలిస్టు కేవీఆర్ భార్యపై అనుచిత ప్రవర్తన ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ భార్య ఫిర్యాదు ఎన్హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు ఫిర్యాదు. ఇవాళ ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు తెలంగాణ జర్నలిస్టులపై ఈ విధంగా విరుచుకుపడతా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తా ఉన్నది ఇలా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ వైపు చూడడానికే జంకినటువంటి ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర అధికారులు, ఆంధ్ర నాయకులు ఇవాళ హైదరాబాద్ ను అడ్డాగా మార్చుకుంటున్న దుస్థితి నెలకొన్నది. ఎందుకంటే మన నాయకునికి శిష్యుడే అక్కడ ఉన్నది, మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టుగా ఉన్నది. అందుకే పోలీసులు అక్రమంగా చొరబడమే కాదు, దౌర్జన్యం చేసి మరి వాళ్ళని లాక్కపోయిన పరిస్థితి ఇలా తెలంగాణ వాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక గురుకులాల్లో 2,000 కోట్ల స్కామ్, ప్రెస్ క్లబ్ రండి చర్చిద్దాం. మంత్రుల సవాల్ను స్వీకరిస్తున్నాం. గురుకులాల్లో సర్కార్ 2,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నది. వివాదాస్పద వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇస్తారా అని చెప్పి గురుకులాల మీదనే మరి ఈయన ఫోకస్ చేసి ఆల్రెడీ గురుకులాలకు మరి కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా మరి ఏదైతే తెలంగాణ వాళ్లకు సంబంధించి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు విడివిడిగా కాంట్రాక్ట్లు ఇవ్వకుండా ఏదైతే కార్పొరేట్ కు టెండర్లు ఇస్తారు, వాళ్ళేమో మరి గంజాయి డ్రగ్స్ కేసులలో పట్టుబడ్డ వాళ్ళేమో కాంట్రాక్టర్లుగా ఉంటారా అని చెప్పి 2,000 కోట్ల స్కామ్ జరిగిందంటే చర్చకు వస్తాం, నిరూపిస్తారా? అమరవీరుల శుభం వద్దకు 3 మంత్రులం వస్తాం, ఆర్ఎస్పీ ఒక్కరే వస్తే మా పార్టీ అధికార ప్రతినిధులనే పంపుతాం అంటాడు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్. మరి ఈయనకు ఎవరు రావాలంటావు? మరి ఇప్పుడు సవాల్ చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వస్తామని చెప్పింది అడ్డూరు లక్ష్మణ్ కుమార్. మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే వస్తే మేము అధికార ప్రతినిధులు పంపుతామంట. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ వస్తే మరి నష్టడు కావచ్చు. ఒకవైపు మరి వీళ్ళ నామమాత్రంగా ఉంచి మొత్తం అంతా కూడా ముఖ్య నేత ఆయన అనుచరులే మరి చక్రం దింపుతా ఉంటే ఏదైతే దళిత బహుజన మంత్రులు మాత్రం ఈ విధంగా బలవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నేను రెడీ మీరు రెడీనా అని చెప్పి మరి సవాల్కు స్వీకరించిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ లో గుట్ట చిచ్చు, యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి వ్యవహారం తనకు చెప్పకుండా నియమించడంపై మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న నల్గొండ నేతలతో మాట్లాడాల్సింది. సీఎంతో మాట్లాడతానన్న మహేష్ గౌడ్ ఉమ్మడి జిల్లా మంత్రుల్లోనూ అసంతృప్తి అని చెప్పి యాదగిరిగుట్టకు సంబంధించి ఏదైతే మరి పాలక వర్గాన్ని వేసిందో దానిలో నల్గొండ జిల్లా మంత్రులను కానీ నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలను కానీ మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుని కానీ ఎవరిని సంప్రదించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా దానికి మరి ఏదైతే పాలక వర్గాన్ని వేసిందట, కనీసం దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాచారం లేదట. దాంతో మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మొన్నటి సీఎం మీటింగ్ కూడా పోలేదు నల్గొండకు. మరి ఆయన మంత్రి వర్గంలో ఆయనకు స్థానం లభించలేని కారణంగా ఆయన ఎదురుదాడికి దిగుతూనే ఉన్నాడు. ఆయనకు మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సబబే అని చెప్పి పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనకు మరి ఏదైతే అండగా నిలిచిండు. దానికి తోడు మొత్తం అందరూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసిరట. రేవంత్ రెడ్డి ఈ ఏకపక్ష నిర్ణయాలు అదేవిధంగా ఒంటెద్దు పోకడలను అరికట్టాలని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ, హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు అమలు, సీఎం సమక్షంలో అనలాగ్ ఏఐ మెగా ఇంజనీరింగ్ మధ్య ఎంఓయూ అని చెప్పి మరి ఏఐ అనేది ఏ విధంగా ఉంటా ఉన్నది, ఏదో మూస పద్ధతిలో కాకుండా సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ కూడా ఏఐని అనుసంధానం చేసి ఎట్లా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలని చెప్పి ఏఐ టెక్నాలజీ వాడబోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎండలు చురచుర, వానలు అరకొర, నైరుతి ఋతుపవనాల సీజన్ పావు వంతు ముగిసింది. 4 నెలల పాటు కొనసాగే నైరుతి సీజన్ లో 2వ నెలగా భావించే జూలై వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం అంతకంటే తక్కువ వర్షపాతాలు కురుస్తున్నాయని వెల్లడించింది. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఎల్నినో ప్రభావమే. మరి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయనంటే ప్రత్యామ్నాయ మార్గాలు మాట దేవుడెరుగు, ఉన్న మార్గాన్ని మూసేసుకున్నారు. ఇవాళ 2.5 సంవత్సరాలు దాటింది. మరి అక్కడ ఏదైతే అక్టోబర్ లో ఒక పిల్లర్ గుంగిపోయింది, వీళ్ళు నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం వాటిని మరమ్మతు చేయలేదు. అవి కనుక నిజంగానే మరమ్మతు అయి ఉన్నట్టు అయి ఉంటే 200 కిలోమీటర్ల మేర గోదావరిలో నీరు నిలిచి ఉంటే ఇవాళ భూగర్భ జలాలతోటి గోదావరి నీటితోటి రిజర్వాయర్లు కడకలలాడుతూ ఉంటే ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద పడేదే కాదు. ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు కాదు, ఉన్న మార్గాలనే మూసేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక తమిళనాడు సరికొత్త మహాకూటమేట, చెన్నైలో సీఎం విజయ్ నేతృత్వంలో మిత్రపక్షాల భేటీ, కాంగ్రెస్, వీసీకే, ఎండిఎంకే, ఐఎంయుఎల్ లో నేతలు హాజరట. వీళ్ళు కూడా
మరి సింగిల్ గా పోటీ చేసినటువంటి విజయ్ ఇవాళ కూటమిగా ఏర్పరచుకొని తమిళనాడులో బలపడతా ఉన్నాడు. ఆయన మీద ఆల్రెడీ కుట్రలు ప్రారంభమైనట. రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే తెలంగాణ ఏర్పడ్డ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓటుకు నోటు కేసులో ఏ విధంగా అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో మరి సీఎం ను కూల్చేందుకు కూడా విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర. టీవీకి ఎమ్మెల్యేలకు భారీగా ఆఫర్లు, 15 మందిపై గురి, ఒక్కొక్కరికి 15 కోట్లకు పైగా ఎరా ఎమ్మెల్యే ఫిర్యాదుతో బయటపడ్డ కుట్రాట. 15 కోట్లు అంటాను, 35 కోట్లని కూడా ఇంకా ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. మొత్తంగా 15 మందిని గుంజి ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని డిఎంకే ప్రయత్నం చేసిందని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళ మీద కేసు నమోదైందట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రత్యామ్నాయ పంటలకు బోనస్, స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ప్రోత్సాహం, ఎకరానికి 4 నుంచి 5 వేలు చెల్లించాలని ప్రతిపాదనలు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలకు సై, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలకు కూడా అసాధారణంగా పెరిగిన వరి సాగును తగ్గించడమే లక్ష్యం, సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రతిపాదనలు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అలాంటి భూముల గుర్తింపు, తద్వారా మిగిలే సొమ్మును పంటల బోనస్ కు, పంటల బీమా వంటి పథకాలకు వినియోగించే యోచన. మరి 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలకు దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా మరి పండించే పంటలకు వేస్తామంటే ఏం పండుతుంది, ఎంత పండుతుంది, అసలు వ్యవసాయ భూములన్నీ, సాగు జరుగుతున్నాయని, సాగు లేకుండా పడావడ్డ భూములు ఎన్ని అనేది ఇప్పటి వరకు లెక్కలు తేల్చలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ వరిని తగ్గించడానికట. మరి గతంలో ఏదైతే అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రోజున బరాబరి వరే వండిస్తాం, ఎట్లా కొనవో చూస్తామన్నాడు. ఇవాళ కూడా బరాబరి వరే వండిస్తారు, ఎట్లా కొనవో అనేది మరి ఎదుటి పక్షాలు చూడే ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏదైతే పండించే పంటలకే చేస్తామని చెప్పి 3 ఏళ్ళు గడిచినా ఇంకా పండించే పంటలకే వేస్తామంటాడు. ఇంకొక సంవత్సరం గడిస్తే వచ్చేది ఎన్నికల సంవత్సరం. ఇంకెన్నడు నువ్వు ఆ సాగు భూములన్నీ, సాగుకు యోగ్యమైన భూములన్నీ మరి రాళ్ళు రప్పలకు కూడా వేసిండు కేసీఆర్ అన్నావు. ఇవాళ నువ్వు ఆల్రెడీ రాళ్లకు రప్పలకు వేసుకుని వేస్తున్నావు. అంటే ఒక ఎకరం ఉన్నోడు అది రాళ్ల రప్పలైనా కూడా వాళ్ళకు డబ్బులు వేస్తా ఉన్న పరిస్థితి. మరి నీకు పండించే భూములు అనేది ఇంకెన్నడు డీటెయిల్ చెప్తాడో వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక ట్రాఫిక్ లోకి గ్రే హౌండ్స్ అట. ఉన్నతాధికారుల నిర్ణయంపై విమర్శలు. ఇన్నాళ్ళు దండకారణ్యంలో ప్రాణాలకు తెగించి గ్రేహౌండ్ కమాండోల పోరు, మావోయిస్ట్ లొంగుబాటుతో గ్రేహౌండ్స్ ఖాళీ చేస్తున్న ప్రభుత్వం అంట. మావోయిస్టులు పూర్తిగా మరి తగ్గిపోయింది, లేరు అనే టైంలో ఇలా గ్రేహౌండ్స్ అనే ఒక విభాగాన్ని పూర్తిగా మరి దాన్ని తీసేసి వాళ్ళందరినీ వేరే వాళ్ళని సర్దుబాటు చేస్తారట. వాళ్ళందరినీ ట్రాఫిక్ లో వినియోగిస్తామంటే అంత మంచి స్కిల్ కలిగిన వాళ్ళను ట్రాఫిక్ లో ఎందుకు? మరి ఇక్కడ ఈగల్ టీం కానీ ఇంకో టీం కానీ ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ నరికట్టడానికి, గంజాయి నరికట్టడానికి, వివిధ మరి వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళను వాడుకోవాలని చెప్తా ఉన్న పరిస్థితి. వివి జీరాంజీ అమల్లోకి. ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం, 12 దినాలు 100 నుంచి 125 పెంపు, వేతనాల రేట్లను ప్రకటించిన కేంద్రం. తెలంగాణకు ₹1 పెంచినట, ఏపీకి ₹5 పెంచినట. 21 రాష్ట్రాల్లో సగటు వేతనం 300, అత్యధికంగా హర్యానాలో 409. ఈ పథకం అమలుతో రాష్ట్రాలపై తీవ్ర భారం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాటా 60% అట, రాష్ట్ర వాటా 40%. ఈ ఏడాది తెలంగాణలో పథకం అమలుకు అయ్యే వ్యయం 6,311 కోట్లు, కేంద్రం వాటా 3,825 కోట్లు, రాష్ట్రం వాటా 2,486 కోట్లు. పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కానీ ఆ 60% తోటే సరిపెట్టుకొని మన రాష్ట్రం ఇచ్చే 40 ఇయ్యదని కూడా చేతులు ఎత్తచ్చు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మొత్తం మీరే ఇవ్వాలి, మేము ఏమి ఇవ్వమని చెప్పి ఇవాళ ఆల్రెడీ కేబినెట్ సమావేశం జరుగుతుందట. దానిలో అమలు చేయాలన్నా లేదా కూడా మరి ఇక్కడ చూసుకుంటారట. ఒకేసారి 5 అవయవాల మార్పిడట, 36 గంటల పాటు ఏకబిగిన శస్త్రచికిత్స. ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల ఘనత. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో దేశంలోనే ప్రథమం. వైద్యులను అభినందించిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్, మంత్రి దామోదర్ రాజనరసింహ. ఒకే వ్యక్తికి ఒకే రోజు ఒకేసారి 5 అవయవాలను మార్చడం అంటే ఇది మరి ఇక్కడ సాధారణమైన విషయం కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 10 ఏళ్లుగా ఎక్కడికక్కడే కేసు, ఎక్కడ కేసు అక్కడే. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేది ఎప్పుడు? కోర్టులో కేసు విచారణ జరిగింది ఒక్కసారే. పంజాగుట్ట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రమ్య, ఆమె తాత, బాబాయి. మరి రమ్య ఫోటోతో వెంకటరమణట, ఆమె తాత, బాబాయి ఇట్లా ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోయిందో 10 ఏళ్లుగా ఎక్కడ కేసు అక్కడే అంటా ఉన్నారు. ఇలాంటి అనేక కేసులు ఉన్నాయి. ఇవాళ మరి ఇక్కడ పోలీసులు ఈ 2.5 సంవత్సరాల నుంచి అయితే అసలు ఆ కేసుల మీద కాదు దృష్టి పెట్టేది, ప్రతిపక్షాల మీద మాత్రమే దృష్టి పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గ్యాస్ ధర తగ్గిందట. ఏదైతే వాణిజ్య సిలిండర్ 19 కిలోల సిలిండర్ కు 183.5 తగ్గింపు జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఆహా 1వ తారీఖు ఒప్పంద ఉద్యోగులకు తొలి రోజే జీతాలు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హర్షం. రాష్ట్రంలో 4,98,000 మంది ఒప్పంద ఉద్యోగులు. విభాగాధిపతుల సమన్వయ లోపంతో జాప్యం. 1వ తేదీన ఇవ్వాలని జూన్ 15న సర్కారు ఉత్తర్వులట. మరి ఇక్కడ 1వ తేదీన ఇచ్చిందట. ఆహా 1వ తారీఖు. ఈ 1వ తారీఖు సంబరాలు ఇంకెన్ని రోజులు చేస్తాడో మరి
మళ్ళా ఇప్పుడు ఏదో అవుట్ సోర్సింగ్ కోసం కొత్తగా ప్రవేశపెట్టినట్టు అధికారంలోకి రాగానే అందరికి ఒకటే తారీఖున ఇస్తా అన్నాడు. మరి ఒక్కొక్క విభాగానికి ఆలస్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళకు మళ్ళా పిఆర్ స్టంట్లో భాగంగా 1వ తేదీన వేసిందట. దీన్ని మనం మళ్ళీ 10 నెలల పాటు చెప్పుకోవాలిగా. రేవంత్ కు కేసీఆర్ గతేనట. ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టారన్న నిష్పత్తోనే నవీన్ పై సీఎం వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నది కాంగ్రెస్ నేతలే. ఇవాళ బీజేపీ మరి భారతదేశంలో చూసుకుంటే వెలిగిపోతుంది, తెలంగాణలో చూస్తే మాత్రం మసకబారుతుంది. ఎందుకంటే ఇలాంటి అసమర్థ నాయకులను వాళ్ళ చేతికి మరి ఏదైతే పార్టీని అప్పచెప్తే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది అనడానికి ఇగో ఈయనను ముఖ్య ఉదాహరణగా చూపించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏదో స్టేట్మెంట్ల పేపర్ల ఇంత స్టేట్మెంట్ ఇష్టానికి తప్ప వీళ్ళు ప్రజా పోరాటాల వైపు ఉండరు. వీళ్ళ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ లొంగిపోయిన పరిస్థితి, వాళ్ళతోటి మిలాఖత్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. 3 కోట్ల లంచం ఐపీఎస్ అరెస్ట్. సిబిఐ కేసు నుంచి తప్పిస్తానంటూ సొమ్ము తీసుకున్న ఐపీఎస్ గెహ్లావత్, అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు. ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించిన ఐఏఎస్ ప్రదీప్ కుమార్ పదవి విరమణ చేసిన రోజే అరెస్టు. ప్రభుత్వానికి 169 కోట్ల నష్టమట. దానిలో 3 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్న ఐపీఎస్ ఏదైతే నేను కాపాడుతా అని చెప్పిండో ఆయనను కూడా మరి ఇక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. వాట్సాప్ యూజర్ ఫీచర్ పై మెటాకు కేంద్రం నోటీసు. ఏదైతే సెల్ ఫోన్ సంబంధం లేకుండా యూజర్ ఐడి ద్వారా ఏదైతే ఫేస్బుక్ లాగా వాట్సాప్ కూడా యూజర్ ఐడి తోటే వాడడానికి మరి ఆ పేర్లు రిజర్వ్ చేసుకోరని ఏదైతే చెప్పారో దానికి కేంద్రం నోటీస్ ఇచ్చిందట. దీని ద్వారా సైబర్ క్రైమ్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి మ్యాన్ టు మ్యాన్ కూడా దీనిలో లావాదేవీలు జరుగుతాయి. ఫేస్బుక్ లాగా ఓపెన్ ఉండదు కాబట్టి మరి దీన్ని పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏదైతే భద్రతా సంస్థలతోటి సంప్రదింపులు పూర్తయ్యేరాక ఆ విధానాన్ని ఆపాలి అని చెప్పిందట. రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు సాంకేతిక సమస్యలతో మొరాయించిన సర్వర్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ కాకపోవడంతో ప్రజల ఇక్కట్లు. ఎవరు చేయించుకుంటాడు బుకింగ్? ఇప్పటికే పూర్తి స్థాయిలో మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది. అమ్మే వాళ్ళు కరువైనరు, కొనే వాళ్ళు కరువైనరు. మరి ఇక్కడ ఏదైతే మనుషుల దగ్గర ఆర్థిక మాంద్యం నెలకొన్నది, ఎక్కడ కూడా మరి లావాదేవీలు జరగడం లేదు. ఎక్కడదక్కడ స్తబ్దుగా అయిపోయింది 2 సంవత్సరాల నుంచి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పన్ను వసూళ్లపై నిఘాట. ఎగవేతలు మోసాలు అరికట్టేందుకు చేజింగ్ సెల్. పెండింగ్ ప్రాజెక్టులు పనుల పూర్తికి శాఖల వారి బడ్జెట్. రాష్ట్ర ఆదాయ సమీకరణ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా కూడా పరిపాలన మీద పట్టు రాలేదు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలలో అడుగు పెట్టినాం. ఇంకొక సంవత్సరం మాత్రమే వీళ్ళ పరిపాలన ఉంటది. లాస్ట్ సంవత్సరం పూర్తిగా ఎన్నికల సంవత్సరంలాగా మిగిలిపోతుంది. ఇంకా కూడా పన్నులు ఇవ్వలేగలేస్తాను, దీని మీద ఏం చేస్తానని చేజింగ్ టీములు పెడతాడట. మరి ఒకవైపు అసలు పూర్తి స్థాయిలో ఈ ఆదాయం కుంటుపడడానికి కారణం ఏంది? ఈ హైడ్రా ద్వారా వచ్చిన లాభం ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ సంస్థగా మారింది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా కంటక విధానాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే పూర్తిగా ఇవాళ తెలంగాణ అనేది అధపాతాలని పోయింది. మరి తెలంగాణ పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ పదవి కాలం ముగిసే వరకు ఓపిక పట్టక తప్పదు తెలంగాణ ప్రజలందరూ. మళ్ళీ తర్వాత కూడా ఆయన ఏదైతే మళ్ళీ మోసపుచ్చే హామీలు వేయడం కానీ లేదంటే ప్రభుత్వ సొమ్మును ఎరగా వేసే ప్రయత్నాలు ఏమైనా చేసినా కూడా మళ్ళీ నమ్మితే మరింత వెనకబాటు తప్పదని మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.